హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పిస్తాక్తో చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. చాలా ఈజీ. ఎప్పుడన్నా రోజు చేసుకునే చికెన్ తిని బోర్ కొడుతుంటే ఇది ఒకసారి ట్రై చేసేయండి. పిస్తా తీసుకోవాలి, కొన్ని పంకిన్ సీడ్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకొని వాటిని మిక్సీ పెట్టేసుకుందాం. తర్వాత ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని ఈ పేస్ట్ వేసేసుకొని ముందు సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుందాం. హైలో పెడితే పేస్ట్ ఊరికనే మాడిపోతుంది. అలానే ఈ పేస్ట్ మాడిపోతే చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పిస్తా మనం ఇంకా నట్స్ వేసాం కాబట్టి కొంచెం ఇది సిమ్లో దోరగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక దీంట్లో మనం ఇలా వేగాక కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకొని వేపుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. హైలో పెడితే మాడిపోయిద్ది. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాక మీ కారానికి తగ్గట్టు మసాలా అనేది వేసుకోండి. ఇలా వేసాక మసాలా తిప్పుకొని వేపుకుందాం. మసాలా వేగాక ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. దీంట్లో చికెన్ అనేది క్లీన్ చేసుకున్నాక కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఒక పక్కకు వచ్చేస్తాయి. అప్పుడు మనం చికెన్ దీంట్లో వేసేసుకోవచ్చు. ఆ వాటర్ మొత్తం మనం పడబోసుకోవచ్చు. లేదంటే ఆ వాటర్ చికెన్లో పడితే కూర అనేది స్మెల్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి. ఇలా ముక్క చక్కగా బాగుంటుంది. మంచిగా చెదరను కూడా చెదరకుండా ఉంటుంది. ఆ వాటర్ మాత్రం రాకుండా వేసుకోండి, లేదంటే స్మెల్ వస్తుంది కూర. నేను ఈ చికెన్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను. ఈ చికెన్లోనే నేను ఉప్పు కూడా వేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే ముక్కకి ఉప్పు పడుతుంది. కొంచెం ఉడికాక వేస్తే ఉప్పు అంతగా ముక్కకు పట్టదు. అందుకే ఇప్పుడే ఉప్పు వేసేసుకోండి. ఇలా మొత్తం మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం. ఇలా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాక వాటర్ మొత్తం లీక్ వస్తాయి. ఈ వాటర్ కూడా ఇంకిపోవాలి. అప్పుడు మాత్రమే మనం చికెన్ బాగా కుక్ అయ్యిద్ది. లేదంటే చికెన్ పచ్చిగానే ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టినా ముక్క ఉడికిద్ది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉడికాక కారం వేసుకుందాం. కారం వేసేసి ఒక 5 నిమిషాలు తిప్పేసుకొని మూత పెట్టుకుందాం. ఇందులో కొంచెం కారం ఎక్కువే పట్టింది. ఎందుకంటే మనం నట్స్ వేసాం కాబట్టి నట్స్ వలన కొంచెం కారం ఎంత వేసుకున్నా ఘాటు అనిపించదు. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదంటే లేదు మాకు ఎలానే నచ్చుతుందంటే అలానే చేసుకోండి. కారం వేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మనం కారం కూడా ఉడికాక కొంచెం పచ్చిమిరకాయలు వేసుకొని టమాటా ప్యూరీని నేను ఇక్కడ 2 టమాటాలు మిక్సీ పట్టి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇలా వేయటం వలన గ్రేవీ మంచి కలర్ వస్తుంది. పచ్చిమిరకాయలు వేయటం వలన మంట కూడా మీకు ఎక్కడైనా తక్కువైనా ఈవెన్గా సరిపోతుంది. ఈ కర్రీ చపాతీలో, నాన్స్లో, పుల్కాల్లో చాలా బాగుంటుంది. మంచి గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది. రిచ్ లుక్ అనేది వస్తుంది కర్రీకి. ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా నూనె పైకి తేలిందంటే కర్రీ ఉడికిపోయినట్టేను. నేను ఇంక ఇక్కడ కొంచెం వాటర్ ఉందని చెప్పేసి కొంచెం సేపు ఉంచుకుంటున్నాను. ఇలా వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ అనిపిస్తుంది నాకైతే. దీంట్లో కొన్ని జీడిపప్పు వేసేసుకొని ఇప్పుడే మనం మూత పెట్టేసుకుందాం. కొన్ని నీళ్లు కూడా పోసుకున్నాను నేను ఇక్కడ గ్రేవీ కోసం. కొన్ని నీళ్లు పోసుకున్నాక ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. కొంచెం ఇక్కడ చారుగా ఉందని చెప్పేసి నేను ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకున్నాను. ఇలా చారుగా కావాలనుకున్నప్పుడు దించేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.